నమస్కారం అండి. నమస్తే మేడం. మొదలు పెడదామా? రామబుద్ధుడు గారు ఉన్నారా? నమస్తే మేడం. నమస్తే. ఇవాళ లక్ష్మీవారం. రమణ మహర్షి భాషణం నంబర్ క్వశ్చన్ నెంబర్ మీరు అదే చూస్తున్నాను. 131. సైకిల్ ప్లాన్ భారతీయులకు కూడా ఉండండి. దేహేంద్రియాలు తాను గాని అందరూ. ఒక్కసారి 132 ఏమో. 132 కాదంటే పైనుంచి బ్రాకెట్ లో 139. 139 మేడం. 139. ఓకే మేడం. ఓం ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 10వ తారీఖు గురువారం, ఆగస్టు నెల 2023వ సంవత్సరము. రమణ భాషణములు అనే గ్రంథం నుండి 139వ ప్రశ్నకు శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు శ్రీ ఎల్లప్ప చెట్టియార్ సేలం మనస్సును అంతర్ముఖం చేస్తే చాలునా, కాక నేను బ్రహ్మను అని ధ్యానించవలెనా అని అడిగారు. క్వశ్చన్ ఏంటి? మనస్సు అంతర్ముఖం చేస్తే చాలునా? అది కూడా అయిపోయిందా? ఇది కూడా అయిపోయింది. నేను బ్రహ్మను అంటే మాత్రం ఏంటి అన్నారు కదా. తాను బ్రహ్మను ఎవరైనా ఎందుకు ధ్యానించడం అని అన్నారు. అది అయిపోయింది కదా. సత్యం అంటే ఏమి? నెక్స్ట్ 140వ ప్రశ్న. ఇది కానట్టుంది కదా మేడం. నేను బ్రహ్మను అనేది ఏంటండి? నేను బ్రహ్మను అనేది కానట్టుంది కదా మేడం. అయిందా? అయిపోయింది. ఓకే. అయితే 141 ఏమో. శ్రీ ఎల్లప్ప చెట్టియార్ కైవల్యం నుంచి ఒక శ్లోకం ఉదహరిస్తూ అడిగినారు, ఒక మారు లభించిన జ్ఞానం మరి నష్టం కాగలదా? మహర్షి, ఒక మారు అన్వేషించిన జ్ఞానం స్థిరం కావడానికి కొంతకాలం పడుతుంది. ఆత్మ ప్రతివాని సొంత అనుభవమే, కానీ వాడు అనుకునే రీతిగా కాదు. ఆత్మస్థితి అంటే ఉన్నట్లే ఉండడం. ఈ అనుభవం సమాధి. మంత్ర ఉచ్చాటనాదుల వల్ల అగ్ని అప్పటికి కాల్చక ఆగినా ఆ తర్వాత దహించేస్తుంది. అట్లే వాసనాదుల్లో అణిగి ఉండిన ఆత్మ అవి క్షయించగానే ప్రకాశమానం అవుతుంది. వాసనలు ఎదిగి పాదుగుల వల్ల ఈ అనుభవం అంటే అనుభవమే, ప్రతివాని సొంత అనుభవమే, కానీ వాడు అనుకునే రీతిగా కాదు. ఎదిగి పాదుగుల వల్ల అన్నారు. వాసనల ఎదుగు పాదుగల వల్ల, పాదుగ అంటే పతనమేమో. జ్ఞానం నిలదొక్కుకోవడానికి వ్యవధి కావాలి. ఆస్తిక జ్ఞానం జన్మాంతరాలను ఆపదు. వాసనలు ఒకడికి జ్ఞానం చలించకుండా లేదు, కానీ సద్గురు సన్నిధిలో వాసనలు మంత్రరుద్ధమైన అగ్నివలే చచ్చుపడి మనస్సు స్తబ్దమై సమాధి సిద్ధిస్తుంది. సద్గురు సన్నిధిలో శిష్యునికి కలిగే సద్విద్య సమ్యక్ అనుభవాలు ఈ రీతిని అందే ప్రతిష్ఠితుడు కావడానికి ఇంకా అధికంగా యత్నం అవసరం. అది అయితే సత్యస్థితి అదే అని గుర్తించి అతడు జీవన్ముక్తుడు అవుతాడు. సమాధి స్థితి అప్పుడు కండ్లు మూసికొనడం మంచిదే, కానీ ఇంకా ముందుకు పోయి క్రియాప్రవృత్తి నిష్క్రియతల పరస్పరం అవరోధాలని గ్రహించవాలి. కర్మల వల్ల సమాధి స్థితి జారిపోననే భయం అజ్ఞాన లక్షణం. సమాధి ప్రతివానికి సహజీవితం కావాలి. అర్థమైందా?
మన యత్నాలకు యత్నరాహిత్యానికి అవ్వలి స్థితి ఒకటి ఉంది. దాన్ని చేరే వరకు యత్నం సాగించనే వలే. ఆ ఆనందాన్ని ఒకమారైనా రుచి చూడగలిగిన దానికై మరీ మరీ యత్నించి తీరుతాడు. పరమ శాంతుడు. ఆ ఆనందాన్ని ఒక పరి అనుభవించాక దానికి దూరం కావడం గాని వేరే విధంగా ప్రవృత్తుడు కావటం గాని ఎవ్వనికి నచ్చదు. తలపులను మానడం అజ్ఞానికి ఎంత కష్టమో తలపులు పెంచడం జ్ఞానికి అంతే కష్టం. సామాన్యుడు తన్ను ఎరుగను అంటాడు. వానికి ఎన్ని తలపులు తలచకుండా వాడు అసలు ఉండలేడు. ఎట్టి కర్మలకైనా సరే అవి జ్ఞానినంటవు. వాని మనస్సెప్పుడు నిత్య శాంతిలో మగ్నమై ఉంటుంది. తర్వాత 142. విజయవాడ వాసి ప్రకాశరావు. బ్రహ్మాకార వృత్తి బ్రహ్మైక్యానికి పూర్వమే మాయ. బ్రహ్మైక్యానికి పూర్వమే మాయ. తన చేష్టలు మానదా? ఆ తర్వాత కూడా ప్రవర్తిస్తూనే ఉంటుందా? అంటే మాయ అన్నది తర్వాత కూడా ప్రవర్తిస్తూనే ఉంటుందా? సామాన్యులు తన్నుదా నెరుగనంటాడు. అది సారీ. అంటే మహర్షి వాసనాక్షయం పిదప మాయ నిలవదు. వాసనా నాశనానికి బ్రహ్మైక్య బోధకు నడుమనే మాయ ఉంటుంది. వాసనాక్షయం పిదప మాయ నిలవదు. వాసనా నాశనానికి బ్రహ్మైక్య బోధకు నడుమనే మాయ ఉంటుంది. బ్రహ్మైక్యం తర్వాత కూడా ప్రపంచం బాధిస్తుందా? మహర్షి మొదట బ్రహ్మాకార వృత్తి ఘట్టం కాని అవసరమైతే అప్పుడు ఈ ప్రశ్న అడగవచ్చు. పృచ్ఛకుడు తన వ్యక్తిత్వాన్ని తెలిసినట్లే దాన్ని కూడా తెలియగలమా? మహర్షి నీవు మనస్సు వేరా, దాన్నే విధంగా తెలియవలని అంటావు? పృచ్ఛకుడు చిత్త విలాస తాత్పర్యమంతా తెలుసుకోగలమా? ఓహో, ఇదేనా మీ బ్రహ్మాకార వృత్తి? మహర్షి అన్నారు. అజ్ఞానం అదృశ్యమైతే మిగిలి ఉన్నది వ్యక్తం అవుతుంది. అది అనుభవం, విజ్ఞాన విషయం కాదు. విన్నారా? ఇది మరొకసారి చదవమంటారా? అర్థమైందా? మరొకసారి చదవనా ఈ మాట? ఏంటి జవాబు చెప్పట్లేదు? చదవండి. చదువుతాను, ఎందుకంటే చదువు. మీకు కొంచెం అర్థం అవ్వట్లేదేమో అనిపిస్తుంది. విజయవాడ వాసి ప్రకాశరావు బ్రహ్మాకార వృత్తికి పూర్వమే మాయ తన చేష్టలు మానదా? ఆ తర్వాత కూడా ప్రవర్తిస్తూనే ఉంటుందా? మహర్షి వాసనాక్షయం పిదప మాయ నిలవదు. వాసన నాశనానికి బ్రహ్మైక్య బోధకు నడుమనే మాయ ఉంటుంది. పృచ్ఛకుడు బ్రహ్మైక్యం తర్వాత కూడా ప్రపంచం బాధిస్తుందా? మహర్షి మొదట బ్రహ్మాకార వృత్తి ఘట్టం కాని అవసరమైతే అప్పుడు ఈ ప్రశ్న అడగవచ్చు. పృచ్ఛకుడు తన వ్యక్తిత్వాన్ని తెలిసినట్లే దాన్ని కూడా తెలియగలమా? మహర్షి నీవు మనస్సు వేరా, దాన్నే విధంగా తెలియవలనంటావు? పృచ్ఛకుడు చిత్త విలాస తాత్పర్యమంతా తెలుసుకోగలమా? మహర్షి ఓహో, ఇదేనా మీ బ్రహ్మాకార వృత్తి? అజ్ఞానం అదృశ్యమైతే మిగిలి ఉన్నది వ్యక్తమవుతుంది. అది అనుభవం, విజ్ఞాన విషయం కాదు. పాల్ బ్రెంటన్. అరుణగిరిలోన అంతా గుల్లయటనే. మహర్షి పురాణములట్టే అంటాయి. హృదయాన్ని గుహగా వర్ణించారు. లోన చొచ్చినప్పుడు అది తేజో విరాజితం అని తేలింది. అలాగే ఈ గిరి జ్యోతి రూపం. గుహలన్నీ దానిచే కప్పబడి ఉన్నవి. లోన గుహలున్నవా? పృచ్ఛకుడు. మహర్షి నా దృష్టికి ఎన్నో గుహలు, వీధులతోడి నగరాలు, సువిశాల ప్రపంచమే అందు గోచరించింది. పృచ్ఛకుడు అతడు సిద్ధపురుషులు కూడా ఉన్నారా? మహర్షి సిద్ధులెందరో ఉన్నారనే ప్రతీతి. పృచ్ఛకుడు సిద్ధులేనా, ఇతరులు కూడానా? మహర్షి అంతా ఈ జగతిలో వలెనే. పృచ్ఛకుడు సిద్ధులు హిమాలయాల్లో ఉన్నారట. మహర్షి హిమాలయంపై కైలాసం ఉంది, అది శివ నివాసం. ఈ గిరియో సాక్షాత్తు శివుడే. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన పరివారము ఉంటుంది. పృచ్ఛకుడు ఈ కొండ గొల్లయని అట్టిదే ఇతర గాథలను భగవాన్ నమ్ముతారా?
మహర్షి, ఏదైనా వారి వారి దృష్టిని బట్టి ఉంటుంది. కలలో నీవే ఈ కొండలో ఋష్యాశ్రమాదులను చూడలేదా? వారిని నీ పుస్తకంలో వర్ణించావే. రోచకుడు, నిజమే, అవి అన్నీ కొండపైన, కల నాలోనిది. మహర్షి, అది సరే, అదే సరి, సర్వము మనలోననే ఉన్నది. జగత్తును చూచుటకు చూడువాడొకడు ఉండవలే. ఆత్మ లేక జగత్తు లేదు. సర్వము ఆత్మావాస్యమే. నిజానికి ఆత్మయే సర్వము, అది గాక వేరొక్కటే లేదు. పృచ్ఛకుడి, గిరితత్వమేమి? మహర్షి, నీవు సీక్రెట్ ఈజిప్ట్, గుప్త ఈజిప్టులో చెప్పినట్లే పిరమిడ్ తత్వ రహస్యం ఆత్మతత్వ రహస్యమే, అట్లే ఈ గిరి విషయమును. చాడ్విక్, నాకిది తెలియలేదు. ఆత్మ అహంకరణానికి వేరా? మహర్షి, గాఢ నిద్రలో నీవెట్లుంటివి? పృచ్ఛకుడు, నాకు తెలియదు. మహర్షి, ఎవరికా తెలియనిది? మేల్కొన్న అహమునకు కదా. నిద్రలో నీవు లేనంటావా? పృచ్ఛకుడు, నేనున్నాను, కాని నిద్రలోని వాణ్ణి నేను ఎరుగను. మహర్షి, అదే అదే, మేల్కొన్నవాడు నిద్రలోనికి ఏమీ తెలియదు అంటాడు. ఇప్పుడు చుట్టూరా విషయాలను చూస్తాడు గనక తానిక్కడ ఉన్నట్లు తెలుసు, కానీ నిద్రలో చూచేవాడు లేడు, చూచుటకు విషయములు లేవు. ఇప్పుడు మాట్లాడేవాడే నిద్రలోనూ ఉన్నవాడు. ఈ రెండవస్థల్లోని భేదమేమి? నిద్రలోని విషయాలు, ఇంద్రియ ప్రవృత్తులు ఇప్పుడున్నవి. ఆ రెండవస్థల నడుమ ఒక కొత్త సత్వం, అహంకరణ, లేచి ఇంద్రియాల ద్వారా విషయాలను చూచి తాను దేహమని భ్రమించి అహంకరణమే ఆత్మయని దాటుతున్నది. నిజానికి నిద్రలోనున్నదే ఇప్పుడున్నదీను. ఆత్మకు మార్పు లేదు. మధ్య వచ్చింది అహంకరణం. ఉబుకుతూ ఉడుగుతూ ఉన్నది అహంకరణం. మార్పు లేక నిలిచి ఉన్నది ఆత్మ. ఇక్కడితో ఆపుదామండి. ఈ ప్రశ్నలు కొంచెం పెద్దగానే ఉన్నాయి. మొదటి ప్రశ్న విన్నారు కదా అందరూ, అంటే 142. ఎల్లప్ప చెట్టియార్ కైవల్యం నుంచి ఒక శ్లోకం ఉద్ధరిస్తూ అడిగినారు. అదేంటి? ఒకసారి లభించిన జ్ఞానం మన నష్టం అవుతుందా అని. ఒక మారు ఉన్మేషించిన జ్ఞానం స్థిరం కావడానికి కొంతకాలం పడుతుంది. ఆత్మ ప్రతిదాని సొంత అనుభవమే, కానీ వాడు అనుకునే రీతిగా కాదు. ఆత్మస్థితి అంటే ఉన్నట్లే ఉండడం. ఈ అనుభవం సమాధి. మంత్రో ఉచ్చాటన వల్ల అగ్ని అప్పటికి కాల్చక ఆగినా ఆ తర్వాత దహించేస్తుంది. అట్లే వాసనాదుల్లో అణిగి ఉండిన ఆత్మ అవి క్షయించగానే ప్రకాశమానం అవుతుంది. వాసనల ఎదుగు పొదుగుల వల్ల పాదుగుల వల్ల జ్ఞానం నిలద్రొక్కుకోవడానికి వ్యవధి కావాలి. అస్థిర జ్ఞానం జన్మాంతరాలను ఆపదు. వాసనలు ఒరవడికి జ్ఞానం చలించకుండా లేదు. కానీ సద్గురు సన్నిధిలో వాసనలు మంత్రరుద్ధమైన అగ్నివలే చచ్చుపడి మనస్సు స్తబ్దమై సమాధి సిద్ధిస్తుంది. సద్గురు సన్నిధిలో శిష్యునికి కలిగే సద్విద్య సమ్యక్ అనుభవాలు ఈ రీతివి. అందే ప్రతిష్ఠితులు కావడానికి ఇంకా అధికంగా యత్నం అవసరం. అది అయితే సత్యస్థితి అదే అని గుర్తించి అతడు జీవన్ముక్తుడు అవుతాడు. సమాధి స్థితి అప్పుడు కండ్లు మూసుకొనడం మంచిదే, కానీ ఇంకా ముందుకు పోయి క్రియాప్రవృత్తి నిష్క్రియతల పరస్పరం అవిరోధాలను గ్రహించవని. కర్మల వల్ల సమాధి స్థితి జారిపోవుననే భయం అజ్ఞాన లక్షణం. సమాధి ప్రతివానికి సహజ జీవితం కావలే. మన యత్నాలకు యత్నరాహిత్యానికి ఆ అవ్వలి స్థితి ఒకటి ఉంది. దాన్ని చేరే వరకు యత్నం సాగించనేవలే. ఆ ఆనందాన్ని ఒకమారైనా చవి చూడగలిగేనా దానికై మరీ మరీ యత్నించి తీరుతాడు. పరమ శాంతియు ఆనందాన్ని ఒక పరి అనుభవించాక దానికి దూరం కావడం గాని వేరే విధంగా ప్రవృత్తుడు కావడం గాని ఎవ్వనికి నచ్చదు. తలపులను మానడం అజ్ఞానికి ఎంత కష్టమో తలపులు పెంచడం జ్ఞానికి అంతే కష్టం. సామాన్యుడు తన్ను దానెరుంగనంటాడు, కాని వానికి ఎన్ని తలపులు తలచకుండా తన్ను దానెరగనంటాడు. ఎరుగును అంటాడు, ఎరుగునంటాడు. వానికి ఎన్ని తలపులు. సామాన్యుడు తన్నుదా ఎరుగా అంటే ఏమిటి? ఎరగను అన.
తలచకుండా వాడు అసలు ఉండలేడు. ఎట్టి కర్మలనైనా సరే అవి జ్ఞానిని అంటావు. వాని మనస్సు ఎప్పుడు నిత్య శాంతిలో మగ్నమై ఉంటుంది. అదండి మొదటిది. వసంతలత చెప్తావా? నీకెంత ఉన్నదా? వసంతలత రాలేదా ఇవాళ? రామబుద్ధుడి గారు, వసంతలత రాలేదా ఇవాళ? వచ్చినట్టు లైన్ లో ఉన్న మనకైతే ఉన్నారు మేడం, జూమ్ మీటింగ్ లో. మరి వసంత గారు ఉన్నారు, వసంతలత వేరు. అవునా మేడం? మేము వసంత అయితే ఉన్నారు మేడం. ఇంగ్లీష్ లో వసంత అని వచ్చేది వసంతలత. ఓహో, అవునా మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. అదే మేడం, అంటే ఆ, అంటే జ్ఞానం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ స్థితి నిలబడుతుందా అంటే, ఆ జ్ఞానం వచ్చిన తర్వాత అంటే వాసనలు మళ్ళీ అన్- మళ్ళీ విజృంభిస్తే మళ్ళీ మామూలు స్థితే వస్తుంది. ఆ ఆ ఆ వాసనలు అంటే కొన్నాళ్ళు, అంటే ఈ జ్ఞానం వచ్చిన తర్వాత కొన్నాళ్ళు టైం పడుతుంది. ఆ టైం పట్టిన తర్వాత దాంట్లోనే పాదుకొని ఉంటే ఇది కాదు. అంటే ఒక్కసారి జ్ఞానం యొక్క రుచిని చూసిన తర్వాత మళ్ళీ దాని నుంచి వెనక్కి మళ్ళాలని అనిపించదు. ఆ వెనక్కి మళ్ళీ మళ్ళీ మామూలు జీవితంలో గడపాలని అనిపించదు. కాబట్టి జ్ఞానం వచ్చిన తర్వాత ఆ, స్థితి అలాగనే ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలాగే మళ్ళీ ఒకవేళ ఆ మం ఆ, మంట ఇదైపోతేనే మళ్ళీ ఎలాగ ఇదైతుందో అలాంటి స్థితిలో మళ్ళీ వాసనలు విజృంభించి మళ్ళీ మామూలు స్థితికి కూడా రావడానికి ఉంటుంది. కాబట్టి కొంచెం అంటే అప్రమత్తంగా ఉండగలిగితే జ్ఞానం అలాగే నిలుస్తుందని చెప్పినట్టు అనిపించింది మేడం. అది ఆ, అదొకటి. ఆ ఇంకా ఆ, ఇది అరుణాచలం యొక్క అంటే ఒక్క కొండ ఒక్క డొల్లనే కదా అని అన్నప్పుడు ఆ, దాంట్లో నేను ఆ, అక్కడ సేమ్ ఇక్కడే పరిస్థితులు ఎలా ఉన్నాయో అక్కడ కూడా అలాగనే ఉన్నాయి. సిద్ధ పురుషులు ఉన్నారు, యోగులు ఉన్నారు. దాంట్లో ఆ, చాలా రకాల పరిస్థితులు ఉన్నాయి ఆ, అని అని మళ్ళీ ఏ, పాల్ బ్రంటన్ గారిని మీరు పుస్తకంలో వర్ణించారు కదా, కళలో ఉన్నవి అని చెప్పేసి. ఆ కళలో ఉన్నవే ఇక్కడ ఉన్నాయి, సంశయించాల్సిన అవసరం లేదు అని చెప్పి చేస్తారు. అలాగే ఆ, కైలాస పర్వతం మీద ఆ, శివుడు హిమాలయాల్లో కైలాస పర్వతం మీద శివుడు ఎలాగున్నారో ఈ యొక్క అరుణాచలం అనేది ఆ, అరుణాచల కొండనే శివుని ఆకారం. కాబట్టి ఈ సంశయాలు ఇవన్నీ అవసరం లేదు అని చెప్పి ఆ, చెప్పడం జరిగింది. ఇంకొక ప్రశ్న ఉంది ఇంకా మధ్యలో. అదే పాల్ మేడం. బ్రెంటన్ కంటే ముందు మరొక ప్రశ్న. మన అంటే అది చెప్తాను. మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు మ- ఉహు. అంటే ఇంకో ప్రశ్న ఏంటంటే, విజయవాడ వాసి ప్రకాశరావు బ్రహ్మాకార ఆ, వృత్తి పూర్వమే మాయ తన చేష్టలు మానదా, ఆ తర్వాత కూడా ప్రవర్తిస్తూనే ఉంటుందా? అది ఆ, అదే మేడం. అంటే ఇందాక అంటే బ్రహ్మాకారం అంటే బ్రహ్మజ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఆ మాయ మళ్ళీ విజృంభిస్తుందా అని అడిగినప్పుడు ఆ అంటే ఇందాక అంటే మహర్షి గారు చెప్పారు కదా మేడం. అది ఒకవేళ ఒకసారి ఆ రుచి చూసినప్పుడు మళ్ళీ మళ్ళీ వెనక్కి పోవడం అనేది జరగదు ఆ అని చెప్పేసి మళ్ళీ అంటే ఒకవేళ మాయ విజృంభిస్తే మాత్రం వస్తుంది, కానీ జనరల్ గా అది జరగదు అని చెప్తున్నారు. ఆ ఆ యొక్క రుచి ఆ, ఇది చేసిన తర్వాత అది రాదు అని అంటే అది మళ్ళీ ఆ స్థితి అనేది రాదు అని చెప్తున్నారు. అలాగే సద్గురు ఆ, సద్గురు దగ్గర ఉన్నప్పుడు
ఆ, ఉపయోగం ఉంటుంది అని చెప్పి చెప్పారు. సద్గురువు సమీపంలో ఉన్నప్పుడు కొంత ఉపయోగం అయితే ఉంటుంది. ఏం ఆ, ఉపయోగం? మామూలు అంటే ఆత్మకు ఆత్మకు ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయంలో కొద్దిగా అంటే మనసు ఆ యొక్క సమాధి స్థితికి వెళ్తుందని, అంటే వాసనలు ఆ, అణుగుతాయి అని. ఆ, అని చెప్తున్నారు. అంటే సద్గురు సన్నిధిలో ఉన్నప్పుడు అంటే అది ఆ, వాసనలు అలుగుతాయని చెప్తున్నారు. అంటే సద్గురు సన్నిధి అనేది ఒక ఉపయోగకరమైనదే అని చెప్పడం జరిగింది. అంటే అక్కడ సద్గురు నిత్య ప్రశాంతతలో ఉంటారు కాబట్టి ఆయన ఆ బ్రహ్మజ్ఞానంలో ఉపయోగం అన్న ఓలలాడుతుంటారు పదం కాబట్టి బాగోలేదు. ఆ, ఎందుకంటే ఎవరికి ఆ ఆ, ఉపయోగం అని కాదు, సద్గురు సన్నిధిలో ఆ ఆ, వాసనలు అణుగుతాయి, ఆ సమాధి ఆ, స్థితికి వెళ్తాం. అంటే అది ఉమ్, నేను ఎందుకు ఆ ఉపయోగం అని అంటే అది ప్రాపంచిక లౌకిక పదంగా, అంటే ముఖ్యంగా వాళ్ళ స్థితి మనకి వ్యాపిస్తుంది అనమాట అదే సద్గురు మేడం. సన్నిధిలో. ఆ, అది అంటే అక్కడ వాళ్ళు పొందిన జ్ఞానం యొక్క స్థితి మనకు కూడా కొద్దిగా ఇదవుతుంది అనేది అంటే అంటే మన యాస్ట్రల్ ఆ బాడీస్ ఆ అన్ని స- వాళ్ళ వల్ల ఆ, మన శరీరాల్లో తేడాలు అంటే అన్ని మారుతాయి. ఆ, అదే మేడం. అది చెప్పారు. ఇలాగా అంటే ఆ అంటే ఈ అంటే వాస్తవానికి ఏంటంటే ఏదైనా అనుభవిస్తేనే వస్తుంది. అనుభవించకోకుండా ఆ, అదే ఉంటుందా ఇది ఉంటుందా అని అడగడం వేస్ట్. ఆ అనుభవం వచ్చిన తర్వాతనే తెలుస్తుంది వేస్ట్ అనే అనలేదు ఆయన, మీరు అలా మాట్లాడికండి, వేస్ట్ అని లేదు. అంటే అనుభవించిన తర్వాత మాయ ఉంటుందా అంటే ముందు అది ఆ అనుభవం అనేది అవని, ఆ తర్వాత మాయ సంగతి, ఆ తర్వాత సంగతి చూద్దామన్నారు. ఆ, అంటే అదే మేడం. మొదట ఆ బ్రహ్మాకార వృత్తి ఘట్టం కానీ, అంటే ఉమ్, బ్రహ్మైక్యం తర్వాత కూడా ప్రపంచం బాధిస్తుందా అని అడిగారు. ఉమ్, అంటే ఆ బ్రహ్మాకార వృత్తి అనే ఘట్టం కానీ అవసరమైతే అప్పుడే ప్రశ్న అడగవచ్చు. ఉమ్, అయితే తన వ్యక్తిత్వాన్ని తెలిసినట్లుగా దాన్ని కూడా తెలియగలమా అంటే, నువ్వు మనస్సు వేరా, దాన్ని ఏ విధంగా తెలియవలనంటావు? ఉమ్, తర్వాత అజ్ఞానం అదృశ్యమైతే మిగిలి ఉన్నది వ్యక్తమవుతుంది, అది అనుభవం, విజ్ఞాన విషయం కాదు. అంటే చూసారా, అది అక్కర్లేదు అడగడం అని లేదు. అది విజ్ఞానం అంటే తెలుసుకోవలసిన విషయం కాదు, అది అనుభవైక వైద్యమే అన్నారు. అర్థమైందా? మేడం అర్థమైంది. ఏమీ అంటే ముందంతా తెలుసుకోవాలి, ఆ తర్వాత ఆ, అనుభవం అన్నది అంతో తెలుస్తుంది ఉమ్, కదా. అవును మేడం. అంటే అదేమైనా సైన్స్ కాదు, ఏదైనా దాన్ని తెలుసుకోవడానికి అది అనుభవంతో తెలిసేది. అది ఇలా చెప్పడం వల్ల ఉమ్, వ్యక్తం చేయడం వల్ల తెలిసేది కాదు. అనుభవైక వైద్యము అంటాం కదా, అలా అవును మేడం. అది అనుభవమే గాని అది ఇలాగా అంటే తెలుసుకోదగిన శాస్త్రం కాదు, ఉమ్, అనుభవంలోంచే తెలుస్తుంది. అవును. ఎందుకంటే మీరు కొంచెం మార్చేది ప్రశ్నలు ఎందుకు అన్నట్టుగా అలా అనలేదు ఆయన. మీకు ఆ, అర్థమైందా? అంటే నేను మార్చడం అంటే నాకు అవగాహన అంటే అంటే అది అక్కడ తప్పు కదా, అక్కడ ఎందుకంటే అక్కడ ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం? అలాగనే ఆయన కూడా అడిగాడు, మహర్షి దొరికారని అడుగుతాం. ఏ అయితే ఆ తర్వాత అతను ఏం చెప్పారంటే అది విజ్ఞానం కాదు, అది అనుభవం అని. అంతే కదా, దాని అదే మేడం. ఇప్పుడు వర్ణనలోనే అనుభవైక అదే వేద్యము ఆ, అంటారు. అదే మేడం. కృష్ణుడు కూడా అంటే గీతలో ఇప్పుడు అదే చెప్పడం వల్ల ఆ వచ్చేది. ఆ స్థాయి ఆ ఆ స్థాయి అంటే మాకు దాని గురించి అంత క్లియర్ గా అవగాహన లేదు కాబట్టి అట్లా ఆహా, వర్డ్స్ మీరు ఇప్పుడైనా నేనైనా మీరైనా అనుభవైక వైద్యం అనుభవంతో తెలుస్తుంది కానీ మాటలతో కాదు అని చెప్పారు. అయితే ఇవన్నీ అవసరం లేదని అనలేదు. అది అది శారద అది ఒక గారు స్టేజ్. చెప్పండి. అవన్నీ ఒక స్టేజ్ ఒక స్టెప్స్ కాబట్టి దాన్ని నిరాకరించడానికి లేదు. స్టెప్స్ కూడా కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇవి స్టెప్స్ కాదు. అర్థమైందా? ఓకే. అంటే దానికి స్టెప్స్ కొంతమంది అంటూ లేవు, ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు.
దానికి నిర్దిష్టమైన స్టెప్స్ లేవు. కరెక్ట్ మేడం. అంటే అది స్టెప్స్ అని, అంటే స్టెప్స్ అంటే మళ్ళీ విజ్ఞానం అవుతుంది మేడం. అది అంటే మళ్ళీ అలా కాదు, విజ్ఞానమే కానీ నిర్దిష్టమైన స్టెప్స్ లేవు. ప్రతి ఒక్కరికి ఇలాగే వెళ్ళాలనేది ఏం లేదు. అవును మేడం, అవును. అంటే ఇక దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం వెళ్తే, అంటే లెసన్ ఉంది, ఆ లెసన్ ప్రకారం ఫాలో అవుతే దాన్ని సాధించవచ్చు అనడానికి లేదు. లేదు. అది లేదు, అది ఎవరికి వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకి అనుభవం వస్తుంది. అంటే ఎవరికి ఏ రకంగా జరుగుతుంది అన్నది మనం చెప్పలేం. అందరూ ఇలాంటి స్టెప్స్ ఎక్కుతేనే, ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళాలంటే స్టెప్స్ ఎక్కాలి, కానీ ఇలాగ లేదు అక్కడ. ఈ స్టెప్స్ ఎక్కుతేనేగా నీకు రాదు అనేది లేదు. ఉమ్. అందుకే నేను స్టెప్స్ అన్నదాన్ని, మీకు అర్థమైందా, ఖండించడానికి కారణము. అర్థం అర్థమైంది. 100% అర్థం. అంటే ఒక్కొక్కరి స్థితి ఒకరికి, ఒకరు ఒకరు ఒక్కటేసారి ఆ స్థితికి వెళ్ళిపోతారు, ఒకరు సాధనతో వెళ్తారు, కొంతమంది ఆ, ఇంకా కొన్ని జన్మలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే అది ఒక్కొక్కరి నిర్దిష్టమైనటువంటి స్టెప్స్ అంటూ లేవు. లేవు లేవు మేడం. కరెక్ట్. ఇప్పుడు మనం చదువుతున్నాం అనుకోండి, 1వ క్లాస్ తర్వాత 2వ క్లాస్ చదవాలి, దీనికి అలా లేవు. అవును మేడం. లేదు మేడం, అది కరెక్ట్. ఇప్పుడు మన వాళ్ళు అంటారు విగ్రహారాధన తర్వాత కదా ఇది ప్రాథమికమైన స్టెప్ కదా, అలా ఏం లేదు. అవును మేడం. ఏమంటారు? ఇప్పుడు ఆ మహర్షి గారికి ఆ స్టెప్సే లేవు కదా మేడం. స్టెప్సే లేవు, మహర్షికి లేవు, మాత అమృతానందమయ్యకి లేవు, ఎంతో మందికి ఆ స్టెప్స్ లేవు. ఉండాలని ఏం లేదు. అవును మేడం. అది వీళ్ళు పెట్టుకుంటారు ఆ స్టెప్స్ అన్నది, అందుకనే ఖండిస్తూ అవును ఉంటారు. మేడం. ఆ ఖండించడానికి కారణం ఏంటంటే ఇతరులు మిస్గైడ్ అవ్వకుండా. 100% మేడం. అది ఒక ఒక చిన్న విషయమైనా ఒక్క ఒక్క దగ్గర మిస్గైడ్ అయితే అది అలాగే పొలంగా ఉంటుంది మేడం. చిన్నది. ఆ, అది అది ఇప్పుడు నేను అన్నదానికి మీరు సైలెంట్ ఉన్నారంటే నేను అదే కరెక్ట్ అనుకోని నేను అలాగా అయిపోతుంటాను. అంటే మళ్ళీ వేరే అంటే ఇంకా నేను అదే స్థితిలోనే ఉంటాను. కాబట్టి నాకు నాకు కానీ నాతో పాటు నాలాంటి వాళ్ళకి కానీ ఎప్పటికప్పుడు క్లియర్ చేయడమే మంచిది. అంటే తెలుసుకోగలరు వాళ్ళు. అంటే కొంతమంది వాళ్ళు చేసినవి అందరూ చేస్తారని, అందరూ ఆ స్థితిలోనే ఉన్నారని భావిస్తూ ఉంటారు. అవును మేడం. అంటే అందుకని నేను ఆ మాటకి కాదంటాను. ఇంకా అవును. కదా, ప్రతి ఒక్కరికి అన్ని ఇవే చెయ్యాలి, ఇలా చేస్తే వస్తుందనేది, అందుకే దాన్ని అన్కండిషనల్ జ్ఞానం అంటాం. ఉమ్. ఏ కండిషన్ కి లోనే లేదు. అవును. శారద గారు మీరు చెప్తారా? నమస్తే మేడం. అర్థమైంది కానీ నమస్తే. నేను క్లియర్ గా అంత అన్న చెప్పలేనేమో కానీ సింపుల్ గా అంటే చెప్పాలంటే ఆత్మజ్ఞాన స్థితి ఒకసారి అది అనుభవం అయిన తర్వాత మళ్ళీ అది అది ఎట్లా కంటిన్యూగా ఉంటుందా అంటే ఉండడానికి వీల్లేదు. మళ్ళీ వాసనలు వచ్చి ఎప్పుడైతే ఆక్రమించేస్తాయో అప్పుడు మళ్ళీ ఆ స్థితి పోయే అవకాశం ఉంది అని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. తర్వాత ఎంత అంటే ఆత్మస్థితిని కూడా ఎంత గుహల, ఇప్పుడు అరుణాచలం కొండను ఒక గుహల ఒక అది ఇంకా మొత్తం పరమేశ్వర తత్వమే అన్నట్టు, ఆయన శివతత్వమే అన్నట్టు చెప్పినట్టు అయింది మేడం. తర్వాత ఇంకోటి గుహను ఆత్మను గుహతో పోల్చినారు. అన్ని అంటే ఇక్కడ ఎక్కడైతే గుహలో అన్ని ఉంటాయో అన్ని కూడా ఉంటాయి అంటే అన్ని కూడా ఉంటాయి. సిద్ధ పురుషులతో సహా అన్ని ఉంటాయి. అది ఎక్కడ అంటే హిమాలయాల్లో ఇప్పుడు సిద్ధ పురుషులు ఉన్నట్లే అంత అన్ని ఉంటాయి. అది మనం చూడగలగాలి. ఏదైనా కానీ అంటే హిమాలయాల్లో ఆత్మస్థితిలో ఉండి సిద్ధ పురుషులు ఉన్నారు కదా అని అంటే, సిద్ధ పురుషులకి ఆయన ఏం చెప్పారంటే, అక్కడ ఏమంటారు అది, కైవల్యం కోసం వెళ్తాం, శివుడే అంతే, కానీ ఇది ఈ పర్వతమే శివుడై ఉన్నారని చెప్పారు. అవును శివుడు ఉన్నారా పర్వతమే లేదా మేడం. ఏం మొత్తం చెప్పలేదు ఆయన. అంతా అంటే అవును ఆ టాపిక్ ఎత్తలేదు, లేరని కాదు, అక్కడ సిద్ధ పురుషులు కూడా ఉన్నారా, సిద్ధులు ఎవరో ఉన్నారనే ఉన్నారు. ప్రతీతి. ఏ సిద్ధులేనా ఇతరులు కూడానా? అవును
అంతా అంటే అంటే అక్కడ విషయం కాదు. ఈ గుహల్లో లోన గుహలు ఉన్నవా అంటే నా దృష్టికి ఎన్నో గుహలు, వీధులతోడి నగరాలు, సువిశాల ప్రపంచమే అందు గోచరించింది. అతడు సిద్ధ పురుషులు కూడా ఉన్నారా? శుద్ధులు ఎందరో ఉన్నారనే ప్రతీతి. కన్ఫర్మ్ గా హిమాలయంపై చెప్పట్లేదు, ఊరికే వినండి, హిమాలయంపై కైలాసం ఉంది. సిద్ధులు హిమాలయాల్లో ఉన్నారట అన్నాడు పృచ్ఛకుడు. హిమాలయాలపై కైలాసం ఉంది, అది శివ నివాసం. ఈ గిరియు సాక్షాత్తు శివుడే. అతను ఎక్కడుంటే అక్కడ ఆయన పరివారము ఉంటుంది. ఈ కొండ గుల్లయ్య ఈ కొండ గుల్లయ్యని అట్టివే ఇతర గాథలను భగవాన్ నమ్ముతారా? ఏదైనా వారి వారి దృష్టిని బట్టి ఉంటుంది. కలలో నీవే ఈ కొండలో ఋష్యాశ్రమాదులను చూడలేదా? వారిని నీ పుస్తకంలో వర్ణించావే. నిజమే, అవి అన్నీ కొండపైన, కల నాలోనిది. అదే సరి, సర్వము మనల్లోనే ఉన్నది అన్నారు. అంటే చూసారా, పాల్ బ్రంటన్ స్థితిని బట్టి మహర్షి మాట్లాడుతున్నారు. అవును మేడం. తర్వాత ఇలాంటి స్థితి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి వెళ్లకుండా ఉండడానికి చేసే ప్రయత్నం అంటే సద్గురు సన్నిధిలో ఉంటే అది సాధించవచ్చు అని చెప్పినట్టు కూడా ఉంది మేడం. అంటే ఇప్పుడు మామూలుగా ధ్యాన స్థితి ఎంత పొందినా మళ్ళీ దాని స్థితి పోగొట్టుకొని మళ్ళీ నార్మల్ గా వచ్చేసినామంటే వేస్ట్ కదా. ఇంకా అది ఇంకా అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకి జరిగినట్టు అది అప్రయత్నంగా జరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు కంపల్సరీ ఒక గురువు అనే వాళ్ళు అవసరము. ఆ గురు సన్నిధిలో ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళే స్థితి రాకుండా గురువు ఉండే అంటేనండి, అవకాశం ఉంటుంది. సద్గురువుకి గురువుకి తేడా ఏంటంటే, సద్గురు సత్ జ్ఞానం, ఈ ఆత్మతత్వం చెప్తారు. గురువులు అందరూ చెప్పరు. అవునవును. అందుకని అక్కడ అవును. సద్గురువు అన్న మాటే కరెక్ట్. సద్గురు. ఎందరో గురువులు ఉన్నారు. సద్గురు సమక్షంలో ముక్కోటి దేవతలు ఉంటారని ఒక ఆయన 250 years అన్నమాట, నారాయణ మహారాజు గారు. ఎక్కువ మంది రాలేదు ఇప్పుడు, అంటే రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చేసారన్నారు. అంటే అదే ముక్కోటి దేవతలు అక్కడికి వచ్చేసారండి. అవును మేడం. సద్గురు సన్నిధి ఉంటే మళ్ళీ అట్లంటే మళ్ళీ వెనక్కి అంటే కిందికి పడిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఈ మనసు చేసేసి అంటే ఇప్పుడు ఉన్న మన చుట్టుపక్కల వాతావరణాలు అన్ని ఇంకా ఆటోమేటిక్ గా జరిగిపోతాయి, అవి మనకు తెలియకుండానే. ఎప్పుడైతే సద్గురు సన్నిధిలో ఉంటామో కనీసం మనం కింద పడిపోకుండా ఉండే అవకాశమైనా ఉంటుంది అన్నట్టు. చూడండి, అంటే ఎవ్వరికి తలపులను మానడం అజ్ఞానికి ఎంత కష్టమో, తలపులు పెంచడం జ్ఞానికి అంత కష్టం. అంటే సద్గురు సన్నిధిలో ప్రతి ఒక్కడు ఉండాలని లేదు. అర్థమైందా? మహర్షి చెప్పిన దాంట్లో సద్గురు సన్నిధిలో ఉంటే అవి సులువుగా జరిగిపోతాయి. అందరికీ సద్గురు సన్నిధి ఎలా సంభవం? సద్గురు తన ఆత్మ అయి ఉన్నాడు. అర్థమైందా? ఆత్మే సద్గురు అయి ఉంది. కానీ లౌకిక విషయాల్లో పడి మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. వెనక్కి అనలేదు, అంటే వాసనలు యొక్క ఎక్కువగా వస్తూ అంటే ఒక్కసారిగా అది నిలుస్తుందా అంటే వాసనలు క్షయింప చేసుకోవాలన్నమాట. మళ్ళీ వెనక్కి పడతారా అనేం చెప్పలేదు. అంటే మరి ఇప్పుడు ఈ సంసారం దానిలంతా పడి రమణుల దగ్గర నుండి వెళ్ళే వాళ్ళందరూ చాలా బాధపడుతూ అప్పుడు అంటారు కదా మేడం, మీ దగ్గర ఉన్నంత వరకు మాకు మనస్థితి విచ్చలంగా ఉన్నట్టు అనిపిస్తుంది.